హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. మేము తిరువనమలై దర్శనం తర్వాత నెక్స్ట్ తిరుకోవిలూరు వెళ్తున్నామండి. అది కూడా మేము శ్రీరంగం వెళ్ళాలి. కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా శ్రీరంగం వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో, అందుకని మధ్యలో ఏది ఉంటుంది కూడా అని చెప్పాను కదా! మేము గూగుల్ సెర్చ్ చేసుకుంటూ వెళ్ళామని. ఆ గూగుల్‌లో దగ్గరలో ఏదుంది గుడి రాత్రి అక్కడ ఉండడానికి అని అనుకోని వెళ్ళామనమాట. వెళ్తే మేబీ 100 కిలోమీటర్స్ ఆర్ 40, 30 కిలోమీటర్సే ఉందనుకుంటాను ఈ గుడి. సో, ఈ ఊరు తిరుకోవలూరు. సో, మధ్యలో బైపాస్ రోడ్‌లో ఒక గుడి కనిపించింది. మాకు ఇదే గుడి అనుకున్నాం. కానీ కాదు. సో, ఇంకొంచెం ముందుకెళ్ళాలంట. అయినా పర్లేదు ఒకసారి గుడి చూద్దామని ఇక్కడ ఆగామండి. ఆగితే ఇంకా ఇప్పుడు ఇది ముందు కాస్త అవి ఉంటాయి కదా మెట్లు అవన్నీ కట్టిస్తున్నారు. ఇది చాలా పురాతనమైందంట. ఎంత పురాతనమైందంటే సో, ఇక్కడ తమిళనాడులో ఏ ఒక్క చిన్న చిన్న ఊర్లలో చూసుకున్నా సరే పెద్ద పెద్ద గుళ్ళు చాలా పురాతనమైనటువంటి గుళ్ళున్నాయి. అవి కూడా చాలా పెద్దగనమాట. ఇక్కడ చూసారు కదండీ లింగం ఎంత పెద్దగా ఉందంటే శివుడు చాలా చాలా పెద్దగున్నాడు. అసలు గుళ్ళు ఎంత పెద్దగా ఉంటాయో ఇక్కడ లింగాలు సరే విగ్రహాలు సరే చాలా చాలా పెద్దగా ఉంటాయన్నమాట. శివయ్య చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో. సో, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. అలాగే పూజలు కూడా అంతే ఘనంగా చేస్తుంటారు. సో, మేము వెళ్ళిందేమో 8కి వెళ్ళామండి లోపలికి. కానీ 8:30కి అంతా గుడి క్లోజ్ చేస్తారంట. ఆ క్లోజ్ చేసే ముందు శివయ్యకు అభిషేకం చేస్తారంట. సో, అందుకని నేను వెళ్ళిపోతుంటే ఉండమని అన్నారు. కానీ నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు సైగలతో చెప్పారనమాట. సో, అంత తమిళే కదా మనకు తమిళ్ రాదు కాబట్టి సో, అర్థం కాదు. కానీ అవి అర్థమవుతాయి కదా సైగలన్నా కనీసం. సో, అలా అర్థమైంది. ఈరోజు ఏదో ఉందంటండి విశేషం. కానీ అక్కడ బాగా జరిగాయి పూజలు. సో, మేము వెళ్ళడం లేట్ అయింది. కానీ సో, అభిషేకం అయితే చూసే భాగ్యం కలిగింది మాకు. గుడి చుట్టూ ప్రాంగణము పైగా ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది పక్కన. సో, మేము వెళ్ళేసరికి చెప్పాను కదా లేట్ అయిందని. అమ్మవారి గుడి కూడా క్లోజ్ అయింది అనుకుంటాను. పక్కన ఉంది కదా సో, అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు అనుకుంటాను. పేరు ఏదైనా సరే పార్వతి అమ్మవారే కదా. సో, శివుడు పార్వతి అనమాట. గుళ్ళు చాలా చాలా పెద్దగా ఉన్నాయి. మాకు తెలీదు ఇదే తిరుకోవలూరు. కానీ ఇది విలేజ్ లాగా అంటే లోపలికి ఉంటుంది. మెయిన్ అంటే హోటల్స్ ఇంకొంచెం పెద్ద గుడి మాత్రం ఇంకా రోడ్డుకు ఉంటాయన్నమాట. మేము అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత 8:30 8:45 9 కల్లా ఆ రూమ్ తీసుకున్నాము. అది కూడా 2-3 చోట్ల వెతికి సో, అక్కడ గుడి వాళ్ళు కూడా చెప్పారనమాట ఏ హోటల్ బాగుంటుంది ఎక్కడ ఉండాలని. సో, వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిందేమో కొంచెం కాస్ట్లీ చెప్పారు వాళ్ళు. సో, అది వద్దని ఇంకొంచెం మాకు అక్కడ కనిపించిందనమాట. అక్కడ కూడా మేము దీన్ని గూగుల్లోనే సెర్చ్ చేసాము. సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడాము అనమాట. రూమ్ రెంట్ వచ్చేసి పర్ డేకి 2500 అండి. కాకపోతే 1 మెంబర్ ఎక్స్ట్రా ఉన్నారు కదా. మేము 5 మెంబర్స్ కదా. సో, 4 మెంబర్స్కే రూమ్ ఇస్తారంట. 1 మెంబర్ ఎక్స్ట్రా ఉన్నా సరే 250 రూపీస్ ఎక్స్ట్రా బెడ్ కోసం తీసుకుంటారు. సో, ఆ బెడ్ కూడా ఇంతకుముందు చూసారు కదా కింద. నైట్ అంతా బాగా రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గుడికి వచ్చేసామండి. గుడి చూసారు కదా ఎంట్రన్స్ ఎంత బాగుందో. సో, ఇది మీకు అర్థమైందా ఇది ఏ స్వామి గుడి అని? వెంకటేశ్వర స్వామి గుడి. మనకు అక్కడ తిరుపతిలో దగ్గరకు వచ్చి చూపారు కదా. ఇక్కడ మాత్రం చాలా చాలా దగ్గర నుండి చూసామన్నమాట. చాలా బాగున్నాడు వెంకటేశ్వర స్వామి. అక్కడ ఇంకొకటి విశేషం ఏంటంటే మనకు వెళ్ళిన వాళ్ళందరికీ తులసిమాల అలాగే కమల పూలు ఉంటాయి కదా. అదే మా చేతిలో ఉన్నాయి చూడండి లోటస్. అవి కూడా ఇస్తారు ప్రసాదంగా. సో, చాలా బాగా అనిపించింది నాకు. అవి మన భక్తులు తీసుకెళ్తారు కదండి. అవి తీసుకెళ్ళినవి దేవుడి దగ్గర పెట్టి తర్వాత ఒక బాస్కెట్ ఉంటుంది అందులో పెట్టి మనల్ని తీసుకొని వెళ్ళమని చెప్తారనమాట. ఇక్కడ గుళ్ళు చూసారా ఎంతెంత పెద్దగా ఉన్నాయో. మీకు చెప్పాను కదా మేము వెళ్ళిన ప్రతి చోట వర్షం పడింది. అది కూడా మేము తడచలేదు. కానీ అది ముందు పడుతుంది, మేము వెనకాల వెళ్తున్నాం. అది తేడా అనమాట. ఇంకా నైట్ కూడా వర్షం పడింది ఇక్కడ. చూడండి మా వారి చేతిలో ఉంది కదా తులసిమాల. మా చేతుల్లో మాత్రం కమల పూలు ఉన్నాయి. సో, మాకు అవి ఇష్టం కాబట్టి అవి పట్టుకున్నాము. ఇక్కడ గుడి ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. మరి ఈ గుడిలో ఇంకొక పక్కకు చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి. మరీ చిన్న గుళ్ళు అంటే చిన్నగా ఏమి ఉండవు అవి కూడా పెద్దగానే ఉంటాయన్నమాట. సో, ఇది చుట్టూ గుడి అయితే పక్కన
అవి ఉంటాయి. ఇక్కడ ఉంది కదండి ఉత్తరం భాగంలో దేవుడు ఉంటాడనమాట. అంటే ఉత్తర వైపు దారి ఉంటుంది కదా, సో పక్కనే వెంకటేశ్వర స్వామికి దారి లోపలికి వెళ్ళడానికి. సో మేమైతే తూర్పు నుంచి పంపించారు మమ్మల్ని, ఇది ఉత్తర ద్వారం అనమాట. సో ఇక్కడేమో చిన్న చిన్న విగ్రహాలు. సో ఎక్కడ చూడు పెద్ద పెద్దగా ఉంటాయి ద్వారాలైనా సరే, గుడి అయినా సరే. మనం ఇలా తలెత్తి చూస్తే ఎక్కడో పైన కనిపిస్తాడనమాట దేవుడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే నిజంగా ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. దగ్గర నుండి చూస్తాం కదా, ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. మన దగ్గర ఎక్కడో దూరం నుండి చూపిస్తారు. చూడండి ఎంత బాగుందో. అసలు అన్నీ స్తంభాలే ఉంటాయి, అదే పిల్లర్లు అనమాట. సో అది కూడా రాతివి. అక్కడ ముందుకు వెళ్తున్నాం కదా, వెయ్యికాల మండపం అనుకుంటాను ఇదంతా. సో ఇక్కడ చూడ మండపాలే ఉంటాయి దాదాపుగా. నేను నిన్న చూపించాను కదా అరుణాచలం వీడియో, సో సేమ్ అలాగే ఇక్కడ కూడా మండపాలు ఉంటాయి. దేవుడికి మరి ఇంకా ప్రత్యేకంగా ఇంకొక గుడి ఉంటుంది. ఆ గుళ్ళోనే ఇంకొక చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. అక్కడ కూడా అర్చనలు చేస్తారు. అక్కడికి మనం వెళ్తే సరే. ఇక్కడ చాలా సైలెంట్గా ఉందండి గుడి. పైగా భక్తులందరూ ఉన్నా సరే కాముగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మొక్కుతున్నారు, వచ్చేస్తున్నారు అనమాట. సో ఇంకెంత పెద్ద హడావిడి కూడా లేదు. కొంచెం అక్కడ ప్రసాదం పెట్టారు, సో అది తినేసి దారి పట్టామన్నమాట. ఇలా వెళ్తుంటే గోపురాలు కదా, గోపురాల్లోంచి వెళ్తూనే ఉండొచ్చు అనమాట. అలా 2-3 గోపురాలు ఉంటాయి అందులో వెళ్ళడానికి. సో చాలా బాగుంటుంది. ఇక్కడ మార్కెట్ కూడా బాగుందండి. నాకు ఎందుకో మార్కెట్ నచ్చింది. ఇక్కడ మొత్తం ఏం పండుతాయి తెలుసా, ఇక్కడ నాకు కనిపించినంత వరకు అయితే చింతపండు ఎక్కువగా ఉంటుంది. అంటే మనం వెళ్ళే దారిలో ఎక్కువగా చింతకాయ చెట్లు ఉంటాయి, అలాగే అరటి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి, ఇంకా పనసకాయలు చాలా ఉంటాయి, అలాగే మామిడికాయలు కూడా ఉంటాయి. మామిడికాయలు కూడా అవి ఏంటంటే మన దగ్గర ఉండేటువంటి రకాలు కాదు, కోత మామిడి అంటారు కదా. సో కోత మామిడి పండ్లు నాకు ఎక్కువగా కనిపించాయి అన్నమాట. అవి కొంచెం రంగు వచ్చి కోసుకొని తింటారు చూడండి, అవి అసలు పుల్లగుండవు, అలాగని తీయగుండవు, కొంచెం చప్పగా కొంచెం తీయగా ఉంటాయి. ఇంకా బనానాలు కూడా ఉంటాయి, అదే అరటిపళ్ళు, ఇంకా ఎర్ర అరటిపళ్ళు కూడా చూసాను అనమాట. సో చూసారు కదండి, వెనకంతా మా సామానే ఉంటుంది. మేము ఇక్కడ మాకు ఫుడ్ దొరకడం చాలా కష్టమైంది. ఎంత కష్టం అంటే అంత కష్టము. పైగా ఇక్కడ అంతా నాన్ వెజిటేరియన్ హోటల్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు, పైగా తినలేదు కూడా, నచ్చలేదు. అందుకని వెజిటేరియన్ హోటల్ ఉంది, కానీ మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి ఆ హోటల్ 11:30 అయ్యింది. సో అప్పుడు అది బంద్ చేశారంట. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగమన్నారు, అప్పుడు ఫుడ్ సర్వ్ చేస్తామన్నారు. హాఫ్ అన్ అవర్ లేపు మేము ఇంకా సగం దూరం వెళ్ళొచ్చు శ్రీనగర్ కన్నా అనుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. నైట్ కూడా బాగా ఇబ్బంది పడ్డాము, ఫుడ్కు అసలు దొరకలేదు. ఎక్కడో బండి పైన 2-3 దోశలు ఉంటే అవి వేయించుకొని తిని పడుకున్నాము. అంత కష్టం అనిపించింది. ఇక్కడ మాత్రం తిరుకోవలూరులో ఒకటే కాదండి, మేము వెళ్ళిన ఈ తమిళనాడు ట్రిప్ ఉంది కదా, ఫుడ్కి అయితే బాగా ఇబ్బంది పడ్డాము. అది కూడా వెజిటేరియన్ ఫుడ్ దొరకడం కొంచెం కష్టమే అయ్యింది. నాన్ వెజిటేరియన్ హోటల్లో కూడా ఫుడ్ పెడతారు, కాకపోతే 2 కలుపుతారేమో అన్న భయంతో తినలేదన్నమాట. అంటే ఆ గంట ఈ గంట మార్చేస్తారన్న ఉద్దేశంతో తినలేదు. సో మేము ఆ ఫుడ్ హోటల్ దొరకడానికి మాకు దాదాపు 3:30కి అలా తిని ఉంటాం మేము. మాకు హోటల్ దొరకడానికి వెజిటేరియన్ది దగ్గరలో అనమాట, శ్రీనగర్కి వచ్చే దగ్గరలో దొరికింది హోటలు. రోడ్డు పైన ఎక్కడా కనిపించలేదు, చుక్కలు కనిపించాయి. ఆలోపు మేము తెచ్చుకున్నటువంటి అప్పాలు, కొంచెం బొరుగులు ఉంటాయి కదా, కారం బొరుగులు, అవి కూడా కలిపాను. వాటిలో ఉల్లిపాయలు వేసుకొని తినుకుంటూ వచ్చామన్నమాట. మార్నింగ్ టిఫిన్ చేయలేదు, అలాగని లంచ్ కూడా దొరకలేదు మాకు. సో లాస్ట్కి ఇలా దొరికిన దగ్గర ఫుడ్ తిన్నాము. ఈ మెనూ అయితే బాగుందండి. ఇది ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అనమాట. ఏం పెట్టాడంటే కొంచెం స్వీటు, రవా స్వీటు, అదే క్యాబేజీ ఫ్రై, ఆలుగడ్డ కర్రీ, సాంబార్, రసం, ఇంకా పెరుగు. అంటే పెరుగు కాదు, అది మజ్జిగ అనమాట. మజ్జిగ కొంచెం నీళ్ళుగా ఉంది. ఓకే పర్లేదు దొరికిందని ఇంకా తినేసాము. తిన్న తర్వాత ఇక్కడ ఒక స్టాల్ ఉంటుంది, సో చెక్ చేసాము. మనం అంటే దారిలో వెళ్ళేటప్పుడు తినుకుంటూ వెళ్ళాలి కదా. చూడండి, ఆర్యా హోటల్ అంట. కొంచెం ఇక్కడ ఒకటే ఇంగ్లీష్ కనిపించింది, మేబీ ఇక్కడ ఇంగ్లీష్ రాయకపోతే మాకు అది తెలిసేది కూడా కాదేమో. అలా వెళ్తూ
పైగా మేము గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటే వెళ్ళాంలేండి. ఆ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అని కూడా. చూసారు కదా! ఇక్కడ చూడండి మొత్తం మేము వెళ్ళే ప్రతి దారిలో రోడ్డుకి ఇరువైపులా ఆహ్, అదే ఆహ్, చింతపండు చెట్లున్నాయన్నమాట. అదే చింత చెట్లు. సో, చాలా బాగా అనిపించింది. మేము ఇంకిప్పుడు నది పైన వెళ్తున్నాం చూడండి. నది ఇది. సో, నీళ్ళు కొద్దిగానే ఉన్నాయి. కాకపోతే ఇసుక చాలా ఉంది. ఇది ఏ నదో నేను చూడడం మర్చిపోయానండి. నెక్స్ట్ చూడాలి అసలేంటో. సో, ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను. ఫుడ్ రేట్ ఏంటో. ఫుడ్ అయితే 130 రూపీస్ ఉందండి పర్ ప్లేటు. అంటే మీల్స్ అది. మీల్స్ అయితే అంటే అన్నం అయితే మనకు కావాల్సినంత పెడతాడు. కానీ కర్రీస్ అక్కడ ఇచ్చాడు కదా! ఆ కప్పులో అవి మాత్రమే. మళ్ళీ కర్రీ పెడతాడో లేదో నాకు తెలీదు. నేను అడగడం కూడా అడగలేదు. ఎందుకంటే మాకు ఆ కొంచెం అన్నం పెట్టేలోపే అసలు తినలేకపోయాము. అన్నం కూడా చాలా చాలా లావుగా ఉంటుంది. మనంత సన్నగా ఏముండదు. మరీ వాళ్ళకి పెట్టేది కూడా మనం తినలేమనమాట. సో, ఆకలి పైన ఉన్నా సరే ఎక్కువ తినలేకపోయాము. ఆ కప్పుల వరకైతే అయిపోగొట్టేసామనమాట. మా ముగ్గురు పిల్లలు వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ తీసుకున్నారు. ఆ వెజిటబుల్ బిర్యానీ వచ్చేసి పర్ ప్లేట్ 60 రూపీస్ అనమాట. అది కొద్దిగానే ఉంది కానీ అది కూడా తినలేకపోయారు వాళ్ళు. మనం ఇప్పుడు దాదాపు శ్రీరంగంకి దగ్గరగా ఉన్నామండి. కొంచెం ముందుకెళ్తే వచ్చేస్తుంది. అసలు నేను ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ చాలా చాలా బాగుంది గుడి. అసలు ఈ ప్రపంచంలోనే ఇలాంటి గుడి కూడా ఉంటుందా? అసలు ఇలా కూడా ఉంటాడా దేవుడు అనేంత బాగున్నాడు. అసలు నేను లోపలికి వెళ్ళి చూసేంత వరకు మనకు దేవుడు ఇలా ఉంటాడని కూడా తెలియదండి. శ్రీమన్నారాయణని చూడాలంటే మన 2 కళ్ళు సరిపోవన్నమాట. అంత బాగుంటాడనమాట. సో, నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా శ్రీరంగం వీడియో షేర్ చేస్తానండి. అప్పటి వరకు వెయిట్ చేయండి. అంతే అండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్లో షేర్ చేయండి. మీరందరూ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.